హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మొక్కజొన్నలతో ఊతప్పం అలానే మంచి టేస్టీ చట్నీ చూపించబోతున్నాను. పల్లీలు పుట్నాలు ఇవేమీ లేకుండా అచ్చం హోటల్ స్టైల్లో లాగా అన్ని రకాల టిఫిన్స్లోకి మంచి టేస్టీగా ఉండే చట్నీని అలానే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మొక్కజొన్నలతో ఊతప్పాన్ని చూపించబోతున్నాను. మనం ఎప్పుడు మొక్కజొన్నల్ని కాల్చుకొని కానీ ఉడకపెట్టుకొని తింటూ ఉంటాం కదండి. ఒకసారి ఈ విధంగా ఊతప్పం వేసి చూడండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా 1-4 తినేసేస్తారు. అంత రుచిగా ఉంటుంది. ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఎటువంటి పప్పులు కానీ పిండిలు కానీ నానబెట్టే పని లేకుండా చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయండి. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, మొక్కజొన్నలతో చేసిన ఊతప్పాని అలానే ఎంతో టేస్టీ అయిన చట్నీని ఎలా చేయాలో చూద్దామా. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా మనం ఊతప్పం కోసం పిండిని రెడీ చేసుకుందాం. పిండి కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకున్నాక ఇప్పుడు ఈ బొంబాయి రవ్వని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా ఉండాలండి. ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసేసుకుని ఒక మొక్కజొన్న కండి తీసుకుని ఆ మొక్కజొన్న కండని మొత్తం వల్చేసేసుకొని మనం 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు మొక్కజొన్న గింజల్ని తీసుకోవాలి. 2 సమానంగా తీసుకోవాలి. ఇలా 1 కప్పు గింజల్ని తీసుకొని శుభ్రంగా వల్చేసేసుకొని కడిగేసుకొని ఇలా కప్పులోకి వేసేసుకొని ఈ కప్పుని ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న బొంబాయి రవ్వ మిశ్రమంలోకి ఈ కప్పు మొత్తం వేసేసుకోవాలి. మొక్కజొన్న గింజలు వేసేసుకున్నాక ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక 3 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అలానే ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్కను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకోవాలి. ఇవి వేసేసుకున్నాక నీళ్ళేమీ పోయకుండా దీన్ని మెత్తటి పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ముందే నీళ్ళు అనేది పోయకూడదు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఇందాక మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు చిక్కటి పెరుగు వేసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఎక్కడా పలుకులు లేకుండా ఈ విధంగా చాలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మీకు పెరుగు అనేది సరిపోతే కొంచెం నీళ్లు పోసుకొనైనా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇలా పిండి మొత్తం బౌల్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు 1 కప్పు నీళ్ళని తీసుకొని ఆ నీళ్ళను కూడా కొద్దిగా మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ జార్ తోల్చేసుకొని ఆ నీళ్ళను కూడా ఈ పిండిలో వేసేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన నీళ్ళను కూడా ఈ పిండిలో వేసేసుకొని పిండి మొత్తం బాగా దోశ పిండిలాగా బాగా కలుపుకోవాలండి. ఎక్కడ అనేది ఉండలు లేకుండా పిండి అంతా నీళ్ళంతా బాగా కలిపేసేసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళు పోసుకోకుండా 1 కప్పు మాత్రమే నేను పోసుకున్నానండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. పిండి అంతా ఈ విధంగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో సన్నగా తురిమిన కొద్దిగా క్యారెట్ అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ ఈ పిండిలో వేసేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ పిండి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ ఊతప్పం వేస్తున్నాం కాబట్టి ఇలా మొత్తం అన్నీ మిక్స్ చేసుకున్నానండి. కొందరైతే ఊతప్పానికి పైన జల్లుకుంటారు. ఇలా మిక్స్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. పిండి అంతా ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం ఇందులోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే 50 గ్రాముల పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ పచ్చిశనగపప్పుని లైట్గా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కారానికి తగ్గట్టుగా నేను ఇక్కడ 10 ఎండుమిర్చి దాకా వేసుకుంటున్నాను. మీరు కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి. అలానే ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయని కొద్దిగా మగ్గేంత వరకు ఈ విధంగా వేయించుకుంటూనే ఉండాలి. ఉల్లిపాయలు లైట్గా వేగి పచ్చిదనం అంతా తగ్గేంత వరకు ఇలా వేయించేసేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం 1 కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసేసుకున్నాక ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా లైట్గా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మీకు కావాలంటే పచ్చి కొబ్బరి ముక్కలను కూడా మరి కొంచెం వేసుకొని వేయించుకోవచ్చు. నేనైతే క్వాంటిటీకి తగ్గట్టుగా కొంచెమే వేసి వేయించుకుంటున్నానండి. పచ్చి కొబ్బరి ముక్కలు కూడా ఇలా 1 నిమిషం పాటు వేయించేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించి చల్లారి పెట్టుకున్న చట్నీ మిశ్రమం అంతా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇదంతా మొత్తం మిక్సీ జార్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండు అలానే రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని కొంచెం నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా సరిపడినన్ని నీళ్లు పోసుకొని చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాక దీనంతా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా బౌల్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఈ చట్నీకి మనం పోపు వేసుకుందాము. పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర అలానే 2 టేబుల్ స్పూన్ల పోపు గింజలు వేసేసుకోవాలి. అలానే 1
ఎండుమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకొని ఈ పోపు అంతటిని వేయించుకోవాలి. పోపు అంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ వేసేసుకొని అలానే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని ఇంగువ కరివేపాకు అంతా బాగా కలిసేలాగా ఈ పోపులో కలుపుకోవాలి. కరివేపాకు అంతా ఇలా క్రిస్పీగా వేగేంత వరకు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పోపుని చట్నీలో వేసేసుకోవాలి. పోపు అంతా వేసేసుకొని చట్నీలో కలిపేసేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అయినా అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా అంటే చాలా రుచిగా ఉండే చట్నీ రెడీ అయిపోయింది. చట్నీ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం పిండి మీద మూత తీసేసుకొని, పిండి ఒక 10 నిమిషాల పాటు నానుంటుంది. ఇప్పుడు పిండి మీద మూత తీసేసుకొని ఒకసారి పిండి అంతా బాగా కలిపేసుకోవాలి. పిండి నాని కొంచెం గట్టిగా అయిందండి. నాకైతే కొంచెం నీళ్ళు అనేవి పడతాయి. నేను కొంచెం నీళ్ళని మాత్రమే పోసుకుంటున్నాను. మరీ ఎక్కువగా పోసుకుంటే పిండి అనేది పలచనవుతుంది కాబట్టి ఇలా కొద్దిగా నీళ్ళని పోసుకొని మరొకసారి పిండి అంతా బాగా కలిపేసేసుకోవాలి. అచ్చం దోశ పిండిలానే కలుపుకోవాలి. పిండి మొత్తం ఇలా దోశ పిండి కన్సిస్టెన్సీలో కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసేసుకుని మనం ఊతప్పం వేసేసుకుందాము. ఊతప్పానికి స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టేసేసుకుని ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ ఇలా ప్యాన్కి రాసేసేసి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని ఒక్కొక్క గరిట తీసుకొని ఇలా ప్యాన్లో వేసి లైట్గా ఊతప్పంలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని పైన మళ్ళీ మూత పెట్టేసి 1 నిమిషం ఎర్రగా కాలనివ్వాలి. 1 నిమిషం కాలిన తర్వాత మూత తీసి ఇప్పుడు పైన చుట్టూ 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పేసేసుకోవాలి. రెండో వైపు కూడా కొద్దిగా కాలనిచ్చేసేసుకొని రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవటమే. ఇలానే మిగిలిన పిండితో మనకు కావాల్సినన్ని ఊతప్పాలు వేసేసుకోవటమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మొక్కజొన్నలతో చేసిన ఊతప్పాలు రెడీ అయిపోయినాయి. మంచి టేస్టీ చట్నీతో సర్వ్ చేసుకొని తింటూ ఉంటే చాలా రుచిగా ఉంది. ఎన్ని తింటున్నామో మనకే తెలియదండి, అంత రుచిగా ఉన్నాయి. ఎంతో సాఫ్ట్గా చూడండి, చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా మంచి టేస్టీ చట్నీతో మొక్కజొన్నలతో చేసిన ఊతప్పాలను ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్లో తెలియచేయడం మర్చిపోకండి. అలానే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.